హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. క్లియర్గా నోట్ చేసుకున్నాను. స్టెప్ బై స్టెప్ అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్ రోడ్ ప్రైస్తో సహా. సో మీరు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను మీకు సజెస్ట్ చేసే ఫస్ట్ స్కూటర్ విషయానికి వస్తే రివర్ ఇండి. ఈ వెహికల్ కి సంబంధించిన వీడియో అయితే రీసెంట్ గా నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ మధ్య కాలంలో నడిపిన అన్ని స్కూటర్స్ తో కంపేర్ చేస్తే నాకు ఇది బెస్ట్ అనిపించింది. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 6.7 కిలోవాట్స్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఇచ్చారు. మోటార్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 4 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే మీకు 120 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే ఇస్తుంది. సో 120 కిలోమీటర్స్ అంటే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. డైలీ 100 కిలోమీటర్స్ ఎవరైతే తిరుగుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ స్కూటర్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. టాప్ స్పీడ్ కూడా 90 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళిద్ది. ఇంకా చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు ఈ వెహికల్లో మనకి బెటర్ డ్యూరబిలిటీ ఉండటానికి. అలాగే మనకి 14 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. ఇవి కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుండిద్ది. మనకి ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు బెటర్ బ్రేకింగ్ ఉండటానికి. అలాగే మనకి 6 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో లభిస్తూ ఉంది. కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. కొద్దిగా పెద్దగా అయితే ఇచ్చారు. తర్వాత 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. బూట్ స్పేస్ విషయంలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట. రివర్స్ మోడ్ అయితే ఉంది. 5 కలర్స్లో మీకు ఈ స్కూటర్ అయితే లభిస్తూ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 1,65,000 రూపాయలు పెట్టారు. సో 1,65,000 రూపాయల్లో మీకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి అనుకుంటే టాప్ నాచ్ ఫీచర్స్తో మీరు ఈ వెహికల్ని కన్సిడర్ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట ఇది. సెకండ్ స్కూటర్ విషయానికి వస్తే ఎథర్ 450X. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు 6.4 కిలోవాట్స్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఇచ్చారు. మంచి మోటార్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మోటార్ సౌండ్ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. 3.4 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. రియల్ రేంజ్ విషయానికి వస్తే మీకు 130 కిలోమీటర్స్ దాకా అయితే వచ్చింది. టాప్ స్పీడ్ కూడా 90 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళింది. బెల్ట్ డ్రైవ్ అయితే ఇచ్చారు ఈ వెహికల్లో. మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉండేలాగా. అలాగే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇస్తున్నారు. బ్రేక్స్ కూడా సూపర్గా ఉంటాయి ఈ వెహికల్లో. 12 ఇంచ్ మీకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తూ ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170 mm అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉండాలి. అలా చూసుకున్నట్లయితే దీంట్లో ఇంకా 10 mm అంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. సీట్ హైట్ కూడా కొద్దిగా తక్కువగానే ఉండింది. 780 mm ఇచ్చారు. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ విషయానికి వస్తే ఇది 108 kgsతో లభిస్తూ ఉంది. కొద్దిగా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. కానీ మీకు రివర్ ఇండి అయితే కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది. ఒకసారి డెడికేటెడ్గా వీడియో ఉందని చెప్పాను కదా, అది చెక్ చేయండి మీరు రివర్ ఇండి కొనుక్కుందాం అనుకుంటే. సో ఇదైతే లైట్ వెయిట్ అనిపించింది నేను రైడ్ చేసినప్పుడు. లైట్స్ కూడా మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. కన్సోల్ విషయానికి వస్తే ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. 7 ఇంచెస్ ఫుల్ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. రివర్ ఇండితో కంపేర్ చేస్తే ఇందులో మనకి 1 ఇంచ్ కన్సోల్ కొద్దిగా పెద్దగా లభిస్తూ ఉంది. ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. రివర్స్ మోడ్ ఉంది. ఇన్ఫినిటీ క్రూజ్ కంట్రోల్ ఉంది. మ్యాజిక్ ట్విస్ట్ అయితే ఉంది. బ్లూటూత్ ఉంది. 4 రైడింగ్ మోడ్స్తో లభిస్తూ ఉంది. 22 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. కొద్దిగా బూట్ స్పేస్ అయితే తక్కువ ఉండిద్ది రివర్ ఇండితో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,80,000 రూపాయలు లభిస్తూ ఉంది. నేను ఈ వెహికల్కి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ రికార్డ్ చేశాను. నేను రికార్డ్ చేసినప్పుడు 1,80,000 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రైస్ మేబీ పెరుగుండొచ్చేమో. సో మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే మాత్రం ఎథర్ షోరూమ్కి అయితే వెళ్ళి కనుక్కోగలరు. సో ఇది నాకు బెస్ట్ అనిపించింది బ్రో. ఒకవేళ మీరు ఇది కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేయకుండా మాత్రం ఏ వెహికల్ కూడా పర్చేస్ చేయొద్దు. ఇంకా థర్డ్ వెహికల్ విషయానికి వస్తే TVS iQube ST. ఎస్ ఉంది, బేసిక్ వెహికల్ అయితే ఉంది. ఈ రెండు కాదని చెప్పేసి నేను ST ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే కొద్దిగా రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఇందులో మీకు 4.4 కిలోవాట్స్ BLDC హబ్ మోటార్ అయితే ఇచ్చారు. PMS మోటార్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కొద్దిగా కాంప్రమైజ్ అయితే అవ్వాలన్నమాట. కానీ మీకు ఇది 5.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీతో లభిస్తూ ఉంది. కొద్దిగా రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం బడ్జెట్లో మీకు ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. IDC రేంజ్ విషయానికి వస్తే 212 కిలోమీటర్లు అయితే ఇచ్చారు. కానీ మనకి రియల్ రేంజ్ అయితే 150 కిలోమీటర్స్ దాకా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేంజ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా. ఇంకా 7 అవర్స్ టైం పట్టిద్ది. సో ఇందులో 3 బ్యాటరీస్ అయితే ఉంటాయి కాబట్టి 7 అవర్స్ దాకా అయితే టైం పట్టిద్ది మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే మీకు 80 కిలోమీటర్స్ దాకా అయితే ఈజీగా వెళ్ళగలదు. ఫ్రంట్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. 220 mm సైజ్ అనమాట. బ్యాక్స్ అయినా డ్రమ్ బ్రేక్. సో మీరు ఇక్కడ కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. అయినప్పటికీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే సరిపోయింది అనమాట. ఈ స్పీడ్కి 80 కిలోమీటర్స్ స్పీడ్కి మీరు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ నొక్కితే వెహికల్ ఆగిపోతుంది. 12 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ట్యూబ్లెస్ టైర్స్. 157 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఇక్కడ కూడా మీరు కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. పెద్ద స్పీడ్ బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా స్లోగా అయితే పోనీయాలన్నమాట. కానీ సీట్ హైట్ అయితే కొద్దిగా తక్కువ ఉంది. 770 mm. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళు అయితే మేనేజ్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది. 132 kgs అనమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉందేమో. కానీ నాకైతే మాత్రం నేను రైడ్ చేసినప్పుడు ఎక్కడ వెయిట్ అనిపించలేదు. మొత్తం LED లైట్స్ అయితే ఈ వెహికల్లో కూడా ఇచ్చారు. ఈ వెహికల్లో కూడా 7 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. దీంట్లో
ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టచ్ స్క్రీన్ అనమాట. సో మీరు ఫిజికల్గా టచ్ చేసి దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. ప్రైస్ విషయానికి వస్తే 1,85,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇది కూడా మీరు చూసుకొని ఆలోచించుకొని కొనుక్కోండి. ఇంత ప్రైస్కి మీకు కొద్దిగా రేంజ్ అయితే ఎక్కువ వస్తుంది కాబట్టి మీకు రేంజ్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు బెటర్ ఫీచర్స్ ఉండాలనుకుంటే మాత్రం ఏథర్ 450X అయితే నాకు బెస్ట్ అనిపించింది టీవీఎస్ ఐక్యూ బెస్ట్తో కంపేర్ చేసుకుంటే. బట్ రేంజ్ విషయంలో ఇది బెస్ట్ అనమాట. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే మళ్ళీ ఏథర్ దగ్గర నుంచే రిడ్జా అనమాట. ఇందులో మీకు 4.3 kW PMS మోటార్ అయితే ఇచ్చారు. అలాగే 3.7 kW లిథియం అయన్ బ్యాటరీతో లభిస్తూ ఉంది. రియల్ రేంజ్ విషయానికి వస్తే 125 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది అనమాట. సో 125 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు రిడ్జా అయితే పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 80 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్ళిద్ది. బెల్ట్ డ్రైవ్ అయితే ఇచ్చారు ఈ వెహికల్ కూడా, లో మెయింటెనెన్స్ ఉండడానికి. ఇంకా ఈ వెహికల్లో ఫ్రంట్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. సో ఇక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట, కొద్దిగా ప్రైస్ అయితే తగ్గించారు. ఫ్యామిలీ కోసం తయారు చేసిన వెహికల్ కాబట్టి బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అవసరం లేదు అనుకున్నారేమో కానీ డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉందన్నమాట. అది ఒకసారి చూసుకోండి. తర్వాత మీకు 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తూ ఉంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. 780 mm సీట్ హైట్ అనమాట. సీట్ హైట్ అయితే కొద్దిగా తక్కువగానే ఉంది, 5.4 5.5 ఆ హైట్ వాళ్ళు అయితే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. కాకపోతే వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిద్ది బ్రో, 125 kgs వెయిట్ అనమాట. సో అది ఒకసారి చూసుకోండి. కొద్దిగా వెయిట్ మోయగలను అనుకుంటే మాత్రం మీరు రిడ్జా అయితే పర్చేస్ చేయొచ్చు. డ్రమ్ లాగా కొద్దిగా లావుగా హెవీగా కనిపించింది అనమాట మీకు వెహికల్ అయితే. ఏథర్ 450X లాగా సన్నగా అయితే కనిపించదు. ఇన్నిట్లో కూడా మొత్తం LED లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే సేమ్ అదే కన్సోల్ అనమాట, 7 inches ఫుల్ డిజిటల్ కార్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇన్నిట్లో కూడా మీకు మ్యాజిక్ ట్విస్ట్ అయితే ఉంది, ఆటో హోల్డ్ అయితే ఉంది, ఫుల్ సేఫ్ అనే ఒక ఫీచర్ అయితే ఉంది, బ్లూటూత్ అయితే ఉంది, టోయ్ అండ్ టెఫ్ట్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. 34 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. సో మీకు ఏథర్ 450Xలో బూట్ స్పేస్ తక్కువ ఉంది కదా. సో నాకు అదే మోటార్ అదే పెర్ఫార్మెన్స్ అలాగే ఉండాలి, ఆ కంపెనీ నుంచి నాకు ఒక వెహికల్ కావాలి, బూట్ స్పేస్ ఎక్కువతో అనుకుంటే మాత్రం రిడ్జా అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 1,85,000 రూపాయల దాకా అయితే ఉంది ప్రైస్ అయితే. నేను వెహికల్ రివ్యూ చేసినప్పుడు ప్రైస్ అనమాట ఇది. సో మేబీ ఇప్పుడు ప్రైస్ పెరుగుండొచ్చు. ఒకసారి ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ ప్రైస్ షోరూమ్కి వెళ్ళి కనుక్కోండి. సో ఈ వెహికల్ కూడా మీరు కొనుక్కునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. ఫ్యామిలీ పర్పస్గా కావాలనుకుంటే మాత్రం మీరు టీవీఎస్ ఐక్యూ బెస్టీ కానీ రిడ్జా కానీ పర్చేస్ చేయొచ్చు. కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కావాలనుకుంటే మాత్రం మీకు రివర్ ఇండి కానీ ఏథర్ 450X కానీ బాగుంటాయి అనమాట. ఫైనల్గా ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే విడా VX2+ హీరో కంపెనీ వెహికల్ అనమాట. రీసెంట్గానే కొన్ని మార్పులు అయితే చేశారు. చాలామంది ఈ వెహికల్కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే ఒక్కసారి కూడా ఈ వెహికల్ మీద రివ్యూ అయితే చేయలేదు. బట్ ఇప్పుడైతే వెహికల్ చూస్తానికి చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా హెడ్లైట్ డిజైన్ కానీ వెహికల్ డిజైన్ కానీ చాలా బాగా నచ్చింది అనమాట. మరీ అంత స్లిమ్ అయితే లేదు, మరీ అంత లావుగా కూడా లేదు, మీడియంగా అయితే ఉంది. అలాగే కొంచెం లాంగ్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ స్కూటర్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 6 kW PMS మోటార్ అయితే ఇచ్చారు. హబ్ మోటార్ కాకుండా PMS మోటార్ అయితే ఇచ్చారు కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, రిలయబిలిటీ అయితే ఉండిద్ది. 3.4 kWh లిథియం అయన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే మనకి రియల్ రేంజ్ వచ్చేటప్పటికి 100 నుంచి 110 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రియల్ రేంజ్ అనమాట. సో మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత ఖచ్చితంగా 100 నుంచి 110 కిలోమీటర్ల మధ్యలో అయితే రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 కిలోమీటర్ల దాకా అయితే వెళ్ళిద్ది అనమాట. ఈ వెహికల్లో ఫ్రంట్స్ అయినా మీకు 190 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్స్ అయినా 130 mm డ్రమ్ బ్రేక్ అనమాట. బ్యాక్స్ అయినా అయితే మీకు డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏమీ లేదు. సో ఇది ఒకసారి చూసుకోండి. బ్రేక్స్ డిపార్ట్మెంట్లో మీకు బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ కావాలనుకుంటే మాత్రం మీకు ఈ వెహికల్ సెట్ అవ్వదు. 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి. 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉండిద్ది కాబట్టి మీరు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కానీ పార్ట్ హోల్స్ దగ్గర కానీ అన్ఈవెన్ రోడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ జాగ్రత్తగా అయితే రైడ్ చేయాలి ఒకవేళ మీరు ఈ వెహికల్ పర్చేస్ చేస్తే. సీట్ హైట్ విషయానికి వస్తే 777 mmతో లభిస్తూ ఉంది. 5.3 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. వెయిట్ కూడా కొద్దిగా తక్కువగానే ఉండిద్ది, 115 kgs అనమాట. నేనైతే రైడ్ చేయలేదు, బట్ 115 kgs వెయిట్ అంటే కొద్దిగా తక్కువ వెయిట్ ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. అలాగే 4.3 inches ఫుల్ డిజిటల్ కార్ TFT కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైం బాగుండిద్ది. 27 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. మరీ తక్కువ లేదు అలా అని చెప్పేసి బాగా ఎక్కువ ఉందని కూడా నేను చెప్పను, మీడియంగా అయితే ఇచ్చారు. ఇన్నిట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రిమూవల్ బ్యాటరీస్తో లభిస్తూ ఉంది. అంటే మీరు బ్యాటరీస్ని ఫిజికల్గా రిమూవ్ చేసి ఇంట్లో లోపలికి తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అదొక బెనిఫిట్ అయితే ఈ వెహికల్లో ఉంది. ప్రైస్ విషయానికి వస్తే నేను ఆన్లైన్లో చూసినప్పుడు 1,60,000 రూపాయల దాకా అయితే ఉందన్నమాట. ఇందులో మీకు మోడల్స్ అయితే ఉన్నాయి. సో మీకు తక్కువ రేంజ్లో కావాలన్నా సరే వెహికల్ అయితే ఉంది. బట్ మీకు ఎక్కువ రేంజ్ కావాలి అని అనుకుంటే మాత్రం 100-110 కిలోమీటర్స్ వెళ్ళాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా 1,60,000 రూపాయల దాకా అయితే పెట్టాలన్నమాట. చాలా మంది ఈ వెహికల్కి సంబంధించిన వీడియో చేయమని చెప్పేసి అయితే మెసేజ్ చేస్తున్నారనమాట ఇన్స్టాగ్రామ్లో. నేను అతి త్వరలో ఈ వెహికల్కి సంబంధించిన వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. అందులో ఇంకా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. ఇవి నాకు అనిపించిన టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. మీరైతే ఏది కొనుక్కుంటారు,
ఈ టాప్ 5లో మీరు ఏం కొనుక్కుంటారని చెప్పేసి నన్ను అడిగితే మాత్రం నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నాకు లైట్ వెయిట్ కొద్దిగా స్లిమ్గా ఉండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి కాబట్టి ఏథర్ 450X అయితే పర్చేస్ చేస్తాను. వెహికల్ అయితే చాలా స్లిమ్గా ఉండిద్ది, మోటార్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనమాట, సౌండ్ కూడా చాలా బాగా వస్తూ ఉంది. నేను ఆల్రెడీ రైడ్ చేశాను కదా, బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది, మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. సో నాకైతే అది ఫస్ట్ ప్లేస్లో బాగా నచ్చింది అనమాట. లేదు సెకండ్ వెహికల్ కింద కొద్దిగా బల్కీగా ఉండాలి, బూట్ స్పేస్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా హెవీగా చూస్తానికి బాగుండాలి, మంచి మంచి అప్డేటెడ్ ఫీచర్స్ ఉండాలి అనుకుంటే మాత్రం రివర్ ఇండి స్కూటర్ కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్గానే దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. డే టు డే లైఫ్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా ఈ 5 స్కూటర్స్లో ఉన్నాయి కాబట్టి మీ ప్రియారిటీ ప్రకారంగా ఒకటి కొనుక్కోండి. సో మీకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలనుకుంటే ఎథర్ 450X కానీ, రివర్ ఇండి కానీ, వీడా కానీ కొనుక్కోవచ్చు. ఇంకా హబ్ మోటార్తో లభించే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ కానీ, రిడ్జా కానీ, ఈ రెండు కూడా మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్స్ అనమాట. సో మీకు ఫ్యామిలీ పర్పస్గా కావాలనుకుంటే అవి కొనుక్కోవచ్చు. దీన్ని బట్టి మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.